దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర ఇవాటి నుంచే ప్రారంభం కాబోతుంది. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. కోట్ల మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారళమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరే ఘడిలు ఆసన్నమయ్యాయి. ఇవాటి నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 251 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి తల్లుల గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించింది. రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసీలు, ఇతర భక్తులు 1 కోటి మంది వరకు తరలి రాబోతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం మహాజాతర మొదటి రోజైన ఇవాళ కన్నపల్లి జాబిల్లిగా భక్తులు కొలిచే సారళమ్మ రాబోతుంది. ఇక తొలుత మేడారం గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో కన్నపల్లిలోని సారళమ్మ గుడిలో పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అనంతరం జంపన్న వాగులో నుంచి గద్దెపైకి సారళమ్మను తీసుకొచ్చి కొలువు తీరుస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనగొండ్ల నుంచి ఆమె తండ్రి పగడిగిద్దరాజును తీసుకుని ఇప్పటికే కాలినడకన మేడారానికి బయలుదేరారు. ఇక ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొస్తారు. ఇక ఈ ముగ్గురు గద్దెలపై కొలువు తీరుతారు. నిన్న సాయంత్రమే జంపన్నను కన్నెపల్లి నుంచి జంపన్నవాగు ఒడ్డుకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇక మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఇక ఆ వనదేవతను రేపు కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఇక కుంకుమాభరణి రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు దర్శించుకుని ఎత్తును బంగారాలు సమర్పించడంతో ఆనవాయితీ. ఇక శనివారం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం మహాజాతర ఈసారి సాంకేతికతకు చిరునామాగా మారబోతుంది. ముఖ్యంగా పోలీసులు కృత్రిమ మేధ ఉపయోగించి అనేక సౌకర్యాలు కల్పించారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించే పరిజ్ఞానాన్ని తొలిసారిగా వినియోగిస్తున్నారు. రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్యుత్, అలాగే గిరిజన సంక్షేమ, దేవాదాయ, పోలీసులు, అలాగే ఆర్టీసీ, వైద్య, అగ్నిమాపక తదితర 21 శాఖల సమన్వయంతో భారీగా ఏర్పాట్లు చేశారు. నెల రోజుల నుంచే మేడారానికి భక్తులు రాక మొదలైంది. ఇప్పటి వరకు సుమారుగా 50 లక్షల మంది దర్శించుకున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో కొలువైన వనదేవతల సమ్మక్క భర్త పగడిగిద్దరాజు మేడారం మహాజాతరకు పయనమయ్యారు. మంగళవారమే గ్రామంలోని పగడిగిద్దరాజు ఆలయాన్ని పూజారి పెనుక రాజేశ్వర ఆధ్వర్యంలో శుద్ధి చేసి మామిడి తోరణాలతో అలంకరించగా ఆడపడుచులు గుడి ప్రాంగణంలో ముగ్గులు వేశారు. అనంతరం గ్రామంలోని పెనుక వెంకటేశ్వర్లు ఇంటి నుంచి పాన్పు రూపంలో ఉన్నటువంటి పగడిగిద్దరాజును శివశక్తి పూనకాలు, డోలు వాయిద్యాల మధ్య ఆలయానికి ఊరేగింపుగా తలపతులేటి పెనుక నుంచి వంశీయులు తీసుకొచ్చారు. ఇక అక్కడ పూజారులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. అనంతరం పగడిగిద్దరాజును పగడ రూపంలో పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి పూజారులు పెనుకు రాజేశ్వర్, సురేందర్, సమ్మయ్య, రామస్వామి, పురుషోత్తం, రాహుల్ తదితరులు ఊరేగింపుగా అడవి మార్గంలో సుమారు 62 కిలోమీటర్ల దూరంలోని మేడారానికి కాలినడకన బయలుదేరారు. మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేశారు. ఇవాళ సాయంత్రం మేడారానికి చేరుకోబోతున్నారు.